బయటకు వస్తున్నాయన్నారు సీఎం చంద్రబాబు. రామతీర్థంలో రాముల వారి విగ్రహ తల తొలగిస్తే దిక్కులేదని కనీసం చర్యలు కూడా తీసుకోలేదన్నారు. తిరుమల లడ్డూలో వాడకూడని పదార్థాలను వినియోగించిన నేపథ్యంలో లడ్డూలు తయారు చేసే పోర్టుతో పాటు నెయ్యి భద్రపరిచిన ప్రదేశాలను సంప్రోక్షణ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై దుమారం తీవ్రమవుతోంది. లడ్డూ వ్యవహారంపై ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. తిరుమల పుణ్యక్షేత్రంలో ఇంత అపచారం జరిగిందా అంటూ మండిపడుతున్నారు. సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు లడ్డూ కల్తీపై అటు కేంద్రం ఇటు ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. జగన్ ధర్మారెడ్డిని శిక్షించాల్సిందేనంటూ అమిత్ షా సుప్రీంకోర్టు సీజేకు పలువురు లేఖ రాశారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు జోక్యం కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. లడ్డూ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు నివేదిక కోరారు. శ్రీవారి ఆలయ శుద్ధి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. దేవాలయాల్లో వినియోగించే ఆవు నెయ్యి నాణ్యత వివరాలను దేవాదాయ శాఖ సేకరిస్తుంది. ప్రముఖ దేవాలయాల్లో ఆవు నెయ్యి కొనుగోళ్లపై ఆరాధిస్తున్నారు. ధరల వివరాలపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ప్రముఖ దేవాలయాల్లో వినియోగించే ఆవు నెయ్యిని విజయ, విశాఖ తదితర డైరీల్లోనే కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రముఖ దేవాలయాల్లో వినియోగించే ఆవు నెయ్యి కొనుగోళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విధి విధానాలను ఖరారు చేసే యోచనలో దేవాదాయ శాఖ ఉంది. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగిన తప్పిదాలు మిగతా దేవాలయాల్లో జరగకుండా దేవాదాయ శాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. జగన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై ఆర్ఎస్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు జగన్ రెడ్డిపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. జగన్ రెడ్డికి వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. తిరుమల పవిత్రతను జగన్ ప్రభుత్వం దెబ్బతీసిందని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. జరిగిన అపచారంపై జగన్ రెడ్డిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయంలో ఎవరిని వదిలిపెట్టబోమంటున్నారు మంత్రి నారా లోకేష్. కల్తీ నెయ్యి వ్యవహారంపై సిబిఐతో దర్యాప్తు చేయించాలన్న అంశంపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. किसी को भी नहीं छोड़ेंगे, बट केवल एक सीबीआई इंक्वायरी से हम ये इशू नहीं छोड़ेंगे. 3 स्टेप्स लेने का है और इसको फुल स्टॉप रखना है. तो सीबीआई इंक्वायरी से जो हुआ है, क्यों हुआ है, किसने किया है, वो पता चलेगा. फिर ये नहीं होने का है. तो उसके लिए क्या करना है, स्ट्रक्चरल चेंजेस जो करना है, उसके ऊपर भी एक टीम रखना है कि मुख्यमंत्री का सोच है, वो पॉलिसी उन्हें అనౌన్స్ करेगा. కల్తీ నెయ్యిపై బీజేపీ నేత సోమ్ వీర్రాజు స్పందించారు. భక్తుల మనోభావాలతో ఆటలు ఆడబట్టే జగన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. అసలు నాణ్యత చూడకుండా 320కి మార్కెట్లో నెయ్యి కొనడం దారుణమన్నారు. భక్తులకి తిరుపతిలో ఏం జరిగింది అనేది అర్థమయ్యే జగన్ గారికి మనోభావాలు దెబ్బతిని 11 సీట్లు ఇచ్చారు. ఇంకా మరలా దీని మీద చంద్రబాబు నాయుడు గారి మనోభావాలు దెబ్బతీయడం ఏంటి? మిమ్మల్ని తీవ్రంగా కొమ్ములు కత్తిరించారు. ఒకే అంశం జగన్ ఇప్పుడైనా ఆలోచించబట్టినాను. నేను మాజీ ముఖ్యమంత్రిని. 320 రూపాయలకి 320 రూపాయలకి నెయ్యి దొరుకుతుందా మార్కెట్లో? తిరుమల పవిత్రతను ప్రసాదాన్ని అపవిత్రం చేసిన జగన్ రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నారు జన సైనికులు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి దేవదేవుడు ప్రసాదాన్ని కల్తీ చేశారని ఆరోపించారు. కల్తీ నెయ్యి కొనుగోళ్లలో మాజీ యువ ధర్మారెడ్డి కీలకంగా వ్యవహరించారని తెలిపారు. నెయ్యి కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడిన మాజీ చైర్మన్లు, టీటీడీ ఉన్నతాధికారులను అరెస్ట్ చేయాలన్నారు. హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా అందరూ ఒక్కసారిగా అన్ని మతాలు ఉలిక్కిపడ్డారు. ప్రసాదం లడ్డు వడ ఇంకా అనేక ప్రసాదాల్లో కూడా అలాంటి నెయ్యి వినియోగించినట్టు ఎంత బాధాకరం అండి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి మీద 420 కేసు పెట్టి అరెస్ట్ చేయాలి. ఆయనతో పాటు టీటీడీ 2 చైర్మన్ని, ధర్మారెడ్డి ఈవోను కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడే నిజమైన భక్తులకు సంతోషం కలుగుతుంది. ప్రజల మనోభావాలకు జగన్ రెడ్డి ఎప్పుడూ విలువ ఇవ్వలేదన్నారు సీఎం చంద్రబాబు. ప్రజల సెంటిమెంట్స్ తో అనునిత్యం ఆడుకున్నారని పేర్కొన్నారు. పోలవరం, అమరావతిని నాశనం చేసి వాటిపైన ఎదురుదాడి చేశారన్నారు. ఇక సొంత బాబాయ్ హత్య విషయంలో ఎలా బుకాయించారో అందరం చూశామన్నారు. ఇక ప్రకాశం బ్యారేజీ బోట్ల విషయంలోనూ అదే బుకాయింపు అన్నారు. అందుకే వీళ్లను కొలంబియా నేరస్తుడు, మాఫియా డాన్ పాబ్లో ఎస్కోబార్ తో పోల్చానన్నారు సీఎం చంద్రబాబు. తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో ఎన్డీడీబీ రిపోర్ట్ చేస్తే దానిపై సమాధానం చెప్పకుండా బుకాయించే వాళ్లను ఏమనాలని ప్రశ్నించారు. లడ్డు ప్రసాదం
నాసి రకం నెయ్యి వాడారు. మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది 320 రూపాయలకు నెయ్యి వస్తుందని నాసి రకం, వెజిటబుల్ ఫ్యాట్ అని, ఎనిమల్ ఫ్యాట్ అని అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను తప్పు చేయలేదు, టెండర్ పిలిచాను. మీ ప్రభుత్వం పిలిచింది, మీరు పిలిచారు. 320 రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా? తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై గుంటూరు జిల్లా రైన్ ట్రీ పార్క్ కమ్యూనిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన స్వామివారి ప్రసాదంలో జంతువుల కొవ్వు పదార్థాలను కలపడంపై ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఇళ్లను శుద్ధి చేసుకుని పసుపు నీళ్లు చల్లుకున్నారు. స్వామివారి లడ్డు అపవిత్రం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ గుళ్ళకి వెళ్ళాలంటే కూడా మనమే అసహించుకునేలాగా క్రియేట్ చేస్తున్నారు. కానీ హిందువులందరూ తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి కాదు కదా, వాళ్ళ తాత వచ్చినా సరే ఇక్కడెక్కడ తగ్గే పరిస్థితి లేదు. ఎవరిని కూడా అసలు ఎలా అంటే హిందుత్వం అనే ఒక వర్డ్ వాడకుండా ఈరోజు ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు, అన్ని కులం వాళ్ళు ఉన్నారు. హిందువుల గురించే కాదు, అందరు మనోభావాలు దెబ్బతినేలా చేశాడంటే అసలు జగన్మోహన్ రెడ్డి అసలు 5 సంవత్సరాలు ఎలా పరిపాలించాడో కూడా అర్థం కాని పరిస్థితి. ఓ రోజు ఒక వ్రతం పెట్టుకున్నారు, సొంతగా గుడి కట్టుకున్న పరిస్థితిలో వ్రతం పెట్టుకొని మినరల్ వాటర్ చేతిలో పోసుకొని తీర్థం తాగిన గొప్ప వ్యక్తి అయినా, కుర్చీల మీద కూర్చొని పూజలు చేసిన గొప్ప వ్యక్తి ఈ రోజు అందుకే ఎటు కాకుండా అయిపోయాడు. పవిత్రమైన ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ తప్పకుండా ఒక అపవిత్రత జరిగింది. అది చీప్ గా ఉన్న ఆ జంతువుకు సంబంధించిన కొవ్వు కావచ్చు, లేకపోతే పందిది కావచ్చు, చేప నెయ్యి కావచ్చు, అదంతా తీసుకొచ్చి వాళ్ళు కలిపారు. వాళ్ళు అపవిత్రంగా చేశారు కాబట్టి గత ప్రభుత్వం కూలిపోయింది. తప్పు చేసిన వారు ఎవరికైనా, ఈ మనుషులు ఇక్కడ తప్పించుకున్నా కానీ దైవం అనేది ఎప్పుడు కూడా వాళ్ళకి శిక్షిస్తుంది. కలియుగ వైకుంఠాల అలరారుతున్న సాక్షాత్ శ్రీ మహావిష్ణువే కొలువు తీరిన తిరుమల పవిత్రతపై వివాదం చెలరేగడం అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతాం. కోట్లాది మంది హిందువులు శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావటం వల్ల అటు జాతీయ మీడియా సైతం